ఓం సార్ సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మనాయకుడు సర్వజ్ఞుడైన సాయినాథు మనం మనసావాచ ప్రార్థిస్తూ ఈరోజు ఒక చిన్న సత్సంగ కార్యక్రమం జరుపుకుందాం. సాయినాథుని చాలామంది సాయి భక్తులు బాబాను కొలుస్తూ ఉంటారు. సాయి భక్తులు అంటే కేవలము బాబా గారి గురించి ఎన్ని సంవత్సరాలు ఉపన్యాసం చెప్పినా సత్సంగం చెప్పినా బాబా భక్తులుగా మారడం చాలా కష్టం. కానీ సాక్షాత్తు సాయినాథుని యొక్క అనుగ్రహంతో బాబా యొక్క అనుభూతులతో బాబా ఇచ్చిన అనుభూతులతో మాత్రమే చాలామంది సాయి భక్తులుగా మారిపోతూ ఉంటారు. అంటే సాయి భక్తులు అందరూ కూడా ఎక్కువ శాతం బాబా అనుభూతులతో భక్తులుగా మారడం. అయితే బాబాని ఎందుకు కొలవాలి? ఇతరులను కొలవచ్చు కదా, బాబానే మీరు ఎందుకు కొలుస్తున్నారు అని చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు. సహజం. అంటే బాబాని ఎందుకు కొలవాలి అంటే బాబా గారి జీవిత చరిత్రలో వెళ్తే బాబా గారికి అనేక మంది భక్తులకు బాబా వారి యొక్క మనసులో కోరికలు తీర్చడం, వారికి ఆరోగ్యాలు ఇవ్వడము, వారి సమస్యలు తీర్చడము ఎన్నో మనం చూసాం. ఉదాహరణకు బాబా జీవిత చరిత్రలో టెండూల్కర్లో ఎంబీబీఎస్ సీటు రావాలని చెప్పినప్పుడు బాబా గురించి ప్రార్థిస్తే ఎంబీబీఎస్ సీటు రాదు అనుకున్న పరిస్థితులలో కూడా బాబా నమ్ముకున్న తర్వాత ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్ రావడం. అదేవిధంగా చోల్కర్కు ఉద్యోగము పర్మనెంట్ కాదని చెప్పి ఉద్యోగం కోసం బాబా గురించి ప్రార్థించగానే చోల్కర్కు ఉద్యోగం రావడం. అదేవిధంగా సంతానం లేని రతన్జీకి కానీ, అదేవిధంగా సంతానం 27 సంవత్సరాల నుంచి సంతానం లేని ఔరంగాబాద్ భార్యకు కానీ, రతన్జీకి కానీ, హరివినాయక్ సాటేకి కానీ, ఈ విధంగా అనేక మందికి బాబా అంటే వారి యొక్క జాతకంలో లేనప్పటికీ కూడా, వారికి అవకాశం లేనప్పటికీ కూడా వారికి సంతానం కల్పించడము, అనేక రోగాలతో బాధపడుతున్న ఆనంది స్వామి కావచ్చు, అదేవిధంగా శ్యామ చిన్న కొడుకు కావచ్చు, ఇట్లా అనేక మంది భక్తులు మూలవ్యాధితోటి, అదేవిధంగా అనారోగ్యంతో, గుండె జబ్బులతోటి, ఇట్లా రకరకాల జబ్బులతో రకరకాలతో బాధపడుతున్న వారందరికీ కూడా బాబా గారు కేవలం ఊదితోటి వారి రోగాలు తగ్గించడం. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కొన్ని వందల వేల లక్షల మందికి బాబా కేవలం వారి యొక్క మాట ఆశీర్వాదంతో ఆరోగ్యాలు బాగా చేయడం, అనేక మందికి సంతానం లేని వారికి సంతానం కల్పించడము, అదేవిధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించడము, వ్యాపారము నారాయణ గౌడ్ లాంటి వారికి పత్తి వ్యాపారము, జట్టి వ్యాపారంలో ఈ యొక్క వ్యాపారము అనుకూలత లేనప్పుడు బాబా గారి యొక్క అనుగ్రహంతో వారికి వ్యాపారంలో లాభాలు రావడము. ఈ విధంగా లౌకికమైన అనేక రకమైన లౌకికమైన కోరికలు బాబాను కొలిచిన తర్వాత కొన్ని కోట్ల మందికి ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అంటే మనకు మానవుడికి కావాల్సింది ఏంటంటే ఏ మానవుడికైనా కోరుకుంటేది రెండే. ఒకటి ఇహ పర కోరికలు. ఇహము అంటే మన నిత్య జీవితంలో ఆరోగ్యం, ఉద్యోగము, వ్యాపారము, పెళ్ళిళ్ళు, సంతానము, డబ్బు. అదేవిధంగా పరము అంటే మోక్షం. ఈ రెండింటికి తప్ప ఇక ఇంతకన్నా మించి కోరికలు ఎవరికి ఉండవు. ఇట్లా ఇహమైన కోరికలు కొన్ని కోట్ల మందికి బాబా గారు ఇచ్చారు. అదేవిధంగా మరణాన్ని కూడా తీసేశాడు. రామచంద్ర పాటిల్కు మరణాన్ని తీసేశాడు. తాత్యాకు పునర్జన్మ ఇచ్చాడు. ఈ విధంగా అనేక మందికి మరణాన్ని ఇచ్చాడు, మరణాన్ని తప్పించాడు. అదేవిధంగా బాబా గారు మోక్షం కూడా ఇచ్చాడు. ఈ యొక్క మేఘశ్యామునికి బాబా గారు పునర్జన్మ లేదని మోక్షాన్ని ఇవ్వడం జరిగింది. నిమోన్కర్కు బాబా గారు మోక్షాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పునర్జన్మ లేకుండా మోక్షాన్ని కూడా బాబా అనేక మంది భక్తులకు ఇచ్చారు. చనిపోయిన వారిని బతికించిన సంఘటనలు కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒక స్త్రీ బాబా దగ్గరికి వచ్చినప్పుడు, స్వామి నా భర్త అనారోగ్యంగా ఉన్నాడు కాపాడమంటే బాబా గారు ద్వారకమాయిలో ఉండి సుమంగళి భవాన్ని దీవించిన తర్వాత ఆమె భర్త చనిపోయి బాధపడుతూ బాబా దగ్గరికి వస్తుంది. బాబా మీరు సుమంగళి భవాన్ని దీవించారు, నా భర్త చనిపోయాడు, మీ దీవెనకు అర్థం ఏమిటి అని బాబా దగ్గరకు వచ్చి గొడవ చేస్తే బాబా మాట్లాడకుండా చేతితో సర్కా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఆమె ఏమనుకుంటుందంటే
బాబా నాకు మాట ఇచ్చాడు, నా భర్త చనిపోయాడు, కనీసం సమాధానం కూడా ఇవ్వలేదని బాధపడుతూ శ్మశానం దగ్గరికి వెళ్తుంది. శ్మశానం దగ్గరికి వెళ్తే అక్కడ చితి మీద పండబెట్టిన తన భర్త ప్రాణంతో లేస్తాడు. ప్రాణంతో లేచిన తర్వాత ఇప్పుడు భర్త చెప్తాడు, నా ప్రాణం పోయింది, యమభటులు నా యొక్క ప్రాణాన్ని తీసుకెళ్తున్నారు, కానీ బాబాగారు సర్కాతో వచ్చి వారిని తరిమేసి తిరిగి నా ప్రాణం ఇచ్చినారని చెప్పి అంటాడు బాబా. అంటే ఏంటంటే ప్రాణం పోయిన వారికి కూడా ఇక్కడ ప్రాణం ఇచ్చాడు. అదేవిధంగా ఒకసారి గోవాలో నారాయణ అనే ఒక భక్తులు ఉండేవారు. వారు సౌత్ ఆఫ్రికాలో ఒక ముస్లిమ్స్ దగ్గర అరబ్ కంట్రీస్లో అరబ్ దేశాలలో ఉన్న మహమ్మదుల దగ్గర పనిచేస్తుండేవాడు వంట మనిషిగా. ఏదో ఒక గొడవ వచ్చి ఆ యొక్క అరబ్ దేశాల్లో ఉన్న అతను కొట్టగానే వాళ్ళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మరణశిక్ష వేశారు. మరణశిక్ష వేస్తే వాళ్ళ తల్లిదండ్రులు గోవాలో బాబా భక్తులు బాబా పారాయణం చేసి బాబాను కోరుకుని, ఏంటి బాబా నా కొడుకు పరిస్థితి ఏంటి, అక్కడ మరణశిక్ష వేశారు అంటే అప్పుడు వీరు బాబా జీవితంతో పారాయణం చేసి బాబాను ప్రార్థిస్తే ఆ సమయంలో బాబా గారు గోవాలో ఉన్న ఈ యొక్క భక్తుల యొక్క కోరికలు విని ఆ సౌత్ అరేబియాలో ఒక ఫకీరు రూపంలో వెళ్ళి కోర్టుకు వెళ్ళి అక్కడ వాదన చేసి ఆయన మరణశిక్ష తీసివేసి మరలా తిరిగి గోవా రావడానికి ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. పంపిన తర్వాత అప్పుడు ఇతను వస్తాను నారాయణరావు గోవాకు వచ్చి ఎవరో ఒక ఫకీర్ వచ్చాడు, నా తరపున వాదించాడు, కేసు కొట్టేశాడు, తిరిగి నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపించిన అంటాడు. ఎవరో కాదు, సాక్షాత్ బాబా. ఇలాంటి అనుభవాలు పొందినప్పుడు సాక్షాత్ ఇట్లాంటి ఎన్నో అనుభవాలు పొందుతుంటే ఒకసారి 1989లో సుధీర్ కుమార్ మిలిటరీలో ఉద్యోగం చేస్తుంటాడు హిమాలయ పర్వతాలలో. ఆ మిలిటరీలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో ప్రాణము అపాయం వస్తే ఒక ఫకీరు రూపంలో వచ్చి ఆయన కాపాడడం జరిగి అతని దగ్గరికి వెళ్ళి నాకు టీ అని చెప్పి అడుగుతాడు బాబా గారు. అంటే అతను ఎవరో తెలియదు, బాబాని అతనికి తెలియదు. ఆ యొక్క షెల్టర్కి వెళ్ళి టీ ఇవ్వమని అడిగితే టీ తాగిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారండి అంటే నేను షిరిడీలో ఉంటాను అంటాడు ఆ ఫకీర్. ఆ తర్వాత ఆయన మిలిటరీలో రిటైర్ అయిన తర్వాత షిరిడీకి వచ్చి చూస్తే ఎప్పుడో ఈయన సమాధి అయ్యాడు. అంటే ఈయన సమాధి అయింది 1918లో, ఈయనకు అనుభూతి వచ్చింది 1989లో. 1989లో ఆ సుధీర్ కుమార్కు బాబా ప్రత్యక్షంగా వచ్చి కాపాడి ఆయన దగ్గర టీ తాగిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే కొన్ని లక్షల మందికి కోట్ల మందికి బాబా ప్రాణాలు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, ఆరోగ్యాలు కాపాడాడు, కోరికలు తీర్చాడు, వ్యాపారాలు బాగా చేశాడు, అదేవిధంగా మోక్షం కూడా ఇచ్చాడు. కాబట్టి ఈ బాబా అంటే ఎవరో కాదు, మనం అందరం అనుకోవడం ఏంటి అంటే బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన దత్తస్వరూపం యొక్క అంశ. అందుకని బాబా జీవిత చరిత్రలో మనము మొట్టమొదటి ఉపోద్ఘాతంలో చదువుకున్నప్పుడు మనకు కనపడేది ఏంటంటే శ్రీ యొక్క సాయినాథుడు ఎవరో కాదు, దత్తుని యొక్క మొదటి అంశ శ్రీపాద శ్రీవల్లభుడు, రెండవ అంశ నృసింహ సరస్వతి, మూడవ అంశ మాణిక్య ప్రభు, నాలుగో అంశ అక్కలకోట మహారాజు, ఐదవ అంశ షిరిడి సాయినాథుడు అని మనం మొట్టమొదటి బాబా జీవిత చరిత్ర పుస్తకం తెరవంగానే ఉపోద్ఘాతాలు మొదటి పేజీలో మనం చదువుకునేది అది. అంటే బాబా గారు సాక్షాత్తు దత్తుని యొక్క స్వరూపంగా, అంటే పరబ్రహ్మ స్వరూపమైన దత్తుడు, ఆ దత్తుని యొక్క 5వ రూపంగా మనం బాబాను భావిస్తున్నాం. దత్తుని 5వ రూపంలో మనం భావిస్తూ కొలుస్తున్నాం. అందుకని బాబా గారు ఆ దత్త స్వరూపంగా మనం కొలుస్తున్న బట్టి అనేక మందికి ఇహపర సుఖాలు తీరుస్తున్నాడు. ఇహమైన కోరికలు, పరమైన మోక్షం అన్నీ ఎప్పుడైతే ఇస్తున్నాడో సద్గురువు, అందుకని బాబా గారు అందరిని కూడా ఆ దత్త స్వరూపుడిగా ప్రార్థిస్తున్నాం. అందుకని ఈరోజు బాబా గారి యొక్క అనుభూతులు కోట్ల మందికి బాబా యొక్క అనుభూతులు పొంది బాబా భక్తులుగా మారి వారిలో శరణు వేయడం జరుగుతుంది. అందుకని ఈరోజు మనం అనేక మంది భక్తులు ఈరోజు బాబాను ప్రార్థించడం జరుగుతుంది. జై సాయిరామ్.